వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 90s పేర్. నెక్స్ట్ వీక్ మాకు ఒక స్పెషల్ అకేషన్ ఉంది. ఆ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. అకేషన్ ఏంటి అండ్ మేము వెళ్ళే ప్లేస్ ఏంటి ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మేము ఆ ట్రిప్ కోసం కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంది. దానికోసం అమీర్పేట వెళ్దామని మేమైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ నాకు బట్టలు త్వరగా సెట్ కావు. ఈవెన్ ఆన్లైన్లో అయినా సరే చాలా కష్టపడాలి. ఇంకా వెస్టర్న్ అయితే చెప్పక్కర్లేదు. అమీర్పేట ఎందుకంటే అక్కడ ఒక ట్రెండ్స్ అవుట్లెట్ ఉంటుంది. ఆ ప్లేస్లో నాకు ఎందుకో తెలీదు చాలా ఫాస్ట్గా సెట్ అవుతాయి. నాకు ఏం అవసరం వచ్చినా సరే ఫస్ట్ ఈ ప్లేస్ని ప్రిఫర్ చేస్తాను. మాకు ఇక్కడ నుంచి అమీర్పేట కొంచెం దూరమే. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. మా టైం అస్సలు బాగాలేదు. అంత దూరం వెళ్ళి వీళ్ళు ఎక్కడ కష్టపడిపోతారో అని ముందే బైక్ ట్రబుల్ ఇచ్చింది. దగ్గరలో ఉన్న మెకానిక్కి కాల్ చేసి బైక్ అతనికి ఇచ్చేసాం. సడన్గా వెదర్ కూడా చేంజ్ అయింది. ఇంకా ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని దగ్గరలోనే ఏమన్నా చూద్దాంలే అని డిసైడ్ అయ్యాం. అలా నడుస్తూ కొంచెం ముందుకు రాగానే జూడియో కనిపించింది. సరే ఇక్కడ చెక్ చేద్దాంలే అని లోపలికి వెళ్ళాం. ఈ అవుట్లెట్లో నేను ఇంతకుముందు కూడా కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాను. ఇక్కడ కూడా బాగానే ఉంటాయి. లోపలికి వెళ్ళగానే వింటర్ కలెక్షన్ అయితే కనిపించింది. మోడల్స్ అన్నీ చాలా యూనిక్గా అనిపించాయి. కొన్ని అయితే ట్రై చేశాను. ఈ వైట్ వన్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ నా సైజ్ అక్కడ లేదు. బేసిక్గా నాకు బ్రాండెడే యూస్ చేయాలి అని ఏముండదు. నాకు సెట్ అవుతుందా లేదా అని చూసుకుంటాను. సెట్ అయితే వేసుకుంటాను. ఈ ట్రిప్ కోసం అయితే ఆల్మోస్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసాం ఇంతకుముందే. బట్ కొన్ని థింగ్స్ తీసుకోవాల్సి ఉండి ఇవాళ బయటికి వచ్చాం. నా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ సత్యకు కూడా చూసాము. బేసిక్గా అమ్మాయిలు ఎక్కువ టైం తీసుకుంటారు షాపింగ్కి అని చెప్తారు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అబ్బాయిలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటారు. వీళ్ళకి నచ్చిన కలర్లో సైజ్ ఉండదు, సైజ్ సెట్ అయితే కలర్ నచ్చదు. ఆల్మోస్ట్ 2 hours తర్వాత సత్య షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ 2 hours వెతికి ఆ షర్ట్ ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాడు. మా షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. బైక్ రిపేర్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా దగ్గరలో ఏదైనా మంచి ప్లేస్ ఉంటే తిందామని చూస్తున్నాము. బయటికి రాగానే బాహర్ కేఫ్ కనిపించింది. ఇంకా వితౌట్ డౌట్ లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే క్రౌడ్ అయితే పెద్దగా ఉండదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చాలాసేపు ఏం తినాలి అని ఆలోచించి లాస్ట్కి బిర్యానీ ఆర్డర్ చేసాము. నాకైతే ప్రాన్స్ అంటే ఇష్టం, చికెన్ అంతగా ఇష్టపడను. బట్ సత్య బయటకు వచ్చినప్పుడు చికెన్ ప్రిఫర్ చేస్తాడు. మ్యాక్సిమం బయటకు వచ్చినప్పుడు చికెన్ రిలేటెడ్ ఐటమ్సే తింటాం. పాపం సత్యకి బోర్ కొట్టి మెను మొత్తం చదువుతున్నాడు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా మేమిద్దరం ఆ బిర్యానీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము. బేసిక్గా మేము బయట తినడం చాలా తక్కువ. ఏం కావాలనుకున్నా సరే ఇంట్లోనే చేసుకుంటాము. బట్ ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదు కదా. కొంచెం సేపు వెయిట్ చేశాక ఆర్డర్ అయితే వచ్చేసింది. యాజ్ యూజువల్లీ టేస్ట్ కూడా బాగుంది.
తినేలోపే బైక్ రెడీ అయిందని కాల్ చేశారు. సో తిన్న వెంటనే బైక్ వెళ్ళి తెచ్చుకున్నాము. మెకానిక్ షాప్ అయితే దగ్గరలోనే ఉంది, వాకబుల్ డిస్టెన్సే. బట్ తిన్న వెంటనే నడవాలంటేనే కొంచెం బాధగా అనిపించింది. సో అప్పటికి 3 అయింది. ఇంకా మేము అమీర్పేట వెళ్ళినా సరే తీసుకునేది ఏం లేదు, ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం కాబట్టి. సో కూకట్పల్లిలో కొంచెం వర్క్ ఉంది. యాక్చువల్లీ అది మా నెక్స్ట్ డే ప్లాన్, బట్ ఎలానో టైం ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. కూకట్పల్లి అయితే వచ్చేసాము. 10 months బ్యాక్ నేను హెయిర్కి కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా అని సెలూన్కి అయితే వచ్చాను. నేనేం ట్రీట్మెంట్ తీసుకోవాలని అయితే రాలేదు, ప్యాటర్న్ కొంచెం చేంజ్ అవుతుంది, సో ఒకసారి చూపిద్దామని అనుకున్నాను. సో వాళ్ళు నా హెయిర్ స్ట్రెంత్ అది చెక్ చేసి బోటాక్స్ ట్రీట్మెంట్ అయితే సజెస్ట్ చేశారు. ఇదేం స్ట్రైట్నింగ్ ప్రాసెస్ లాంటిది కాదు, జస్ట్ ఒక ప్రోటీన్ ట్రీట్మెంట్ అంతే. ఉన్న హెయిర్ ఉంచుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అని మీకు అనిపించవచ్చు. దాని వెనుక ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ కాలేజ్ టైం వరకు కూడా నా హెయిర్ చాలా బాగుండేది. తర్వాత ఫైనల్ ఇయర్లో సమ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అయితే బాగా అయింది. ఆ తర్వాత మెడిసిన్ అయితే యూజ్ చేశాను, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, బట్ మళ్ళీ కొత్త హెయిర్ అయితే ఏం రాలేదు. తర్వాత హెయిర్ చాలా థిన్ ఉండడం వల్ల హెయిర్ కట్ చేయించేశాను. నా హెయిర్ టెక్స్చర్ చాలా డిఫరెంట్గా ఉండేది. అది కర్లీ అని చెప్పలేము, అలా అని స్ట్రైట్ కూడా ఉండేది కాదు. టెక్స్చర్ ఎలా ఉన్నా సరే కొంచెం హెయిర్ థిక్గా ఉంటే బాగుండేది, బట్ నా హెయిర్ థిక్గా ఏమి ఉండేది కాదు. మనుషులు ఎలా ఉంటారంటే మనలో ఏదన్నా మంచిగా ఉంటే ప్రేస్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం ఏమన్నా లోపం ఉన్నా సరే దాన్ని గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట. సో నేను ఇలాంటివి అయితే చాలా ఫేస్ చేశాను, పర్టికులర్లీ హెయిర్ విషయంలో. సో కనుక స్టేజ్లో ఇలా వదిలేయకూడదు అని ట్రీట్మెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది అని చాలామంది అంటారు. నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ ఉన్నా గ్రోత్ కూడా బాగుంది. ఇది నా హెయిర్ వెనకాల ఉన్న స్టోరీ. ఇప్పటికీ ఆ కామెంట్స్ అయితే నాకు ఆగలేదు. ఇంతకుముందు నీ హెయిర్ బాగాలేదు అనేవాళ్ళు ఇప్పుడు నీ హెయిర్ ఏంటి ఇలా ఉంది అంటున్నారు. సో బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎలా ఉన్నా సరే కామెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. హెయిర్ ఏంటి అలా అయిపోయింది, సన్నగా అయిపోయావు, లావ్ అయ్యావు, కలర్ తగ్గావు, ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీకు నచ్చినట్టు ఉండండి, ఎవరేం చెప్పినా సరే పట్టించుకోవద్దు, ట్రిగ్గర్ అవ్వద్దు. వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్గా ఉన్నా లేకపోయినా సరే మనం మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ట్రీట్మెంట్ అయితే కొంచెం పెండింగ్ ఉంది, నెక్స్ట్ డే చేస్తామని చెప్పారు. ఈలోపు ఫ్రెండ్ బర్త్డే ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి తన బర్త్డే సెలబ్రేట్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ డే సండే సెలూన్లో కొంచెం రష్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎర్లీగా రమ్మన్నారు. సో మేము 9 కల్లా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళు నాకు ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేయలేదు, నెక్స్ట్ డే చేద్దామని. ఆ క్రీమ్ హెయిర్లో ఉండడం వల్ల పడుకోవడం కొంచెం ఇబ్బంది అయింది. నేను ఈ ట్రీట్మెంట్ గ్రీన్ ట్రెండ్స్లో చేయించాను. ఈ బ్రాంచ్ ఫోరం మాల్ వెనకాల ఉంటుంది. సో మేము 9 కల్లా రీచ్ అయిపోయాము. హెయిర్ వాష్ చేసి హెయిర్ సెట్ చేయడానికి 2 hours టైం అయితే పట్టింది. సో ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అయితే ఇది. చాలా నీట్ ఫినిషింగ్ అండ్ సర్వీస్ చాలా బాగుంది ఇక్కడ. సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. వాళ్ళు 6 months ఉంటుంది అని చెప్తారు, బట్ పర్సనల్లీ నాకైతే 8 to 10 months ఈజీగా ఉంటుంది. హెయిర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం షాపింగ్ పెండింగ్ ఉంది, సో దానికోసం మళ్ళీ వెళ్ళాము. ఇక్కడైతే నైట్ వేర్ బాగుంది, సో తీసుకున్నాను.
షాపింగ్ కంప్లీట్ అయిపోయాక కేపీహెచ్పి స్ట్రీట్ మార్కెట్లో ఆగాము. అక్కడ కొంచెం సేపు ఉండి ఇంటికి రిటర్న్ అయిపోయాము. బయట అయితే ఏం తినలేదు, ఇంటికి వెళ్ళాక ప్రిపేర్ చేసుకుని తిన్నాము. ఇది ఇవాళ వీడియో. మా ట్రిప్ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి వరకు మా వీడియోని ఇంత పేషెన్స్తో చూసారు అంటే మీకు నచ్చినట్టే కదా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద 90s Pair. థ్యాంక్ యూ ఆల్.